ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనము మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలోని 8వ వచనం చూద్దామండి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు. ఈ ధన్యతలు కొండ మీద ప్రసంగము అని చెప్పబడుతున్నటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలలోనిదండి. మరి దేవుడు 8 ధన్యతలు చెప్పారు. అలాగే కొండ మీద ప్రసంగంగా మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంని చెప్పబడుతుంది. ఈ 3 అధ్యాయాలు మనం ధ్యానించినట్లయితే, వచనం వెనకాల వచనం చదువుతూ అది మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే మన క్రైస్తవ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి, అనగా దేవునికి అతి సమీపముగా ఆ యొక్క గొప్ప ధన్యత పొందుకుంటామేమో అని అనిపిస్తుందండి నాకు ఈ 3 అధ్యాయాలు ధ్యానిస్తున్నప్పుడు. అందులో ఉన్నటువంటి మాటనే, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూచెదరు అంటే మనం మరణించిన తర్వాత, పరలోకము వెళ్ళిన తర్వాత చూడటం కాదండి. ఇక్కడే మనము సజీవులుగా ఉండగానే మన దేవుణ్ణి, మన యేసు ప్రభువును చూడగలుగుతాము అనేది వాక్యం సెలవిస్తోందండి. అనగా హృదయమును పరిశుద్ధీకరించుకోవాలి అని అంటున్నారు. హృదయమును పరిశుద్ధీకరించుకోవటం అనేది అది మనకు అసాధ్యమైందండి. ఎందుకంటే హృదయము మోసకరమైనది అని కూడా వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మరి అలాంటప్పుడు మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి అని అంటే ఈ 3 అధ్యాయాల ద్వారా నాకు అర్థమైంది, మనలో ఉండవలసినటువంటి గుణగణాలు ప్రేమ, క్షమించటము, పశ్చాత్తాపము, విశ్వసనీయత. ఈ 4 గుణాలు మనలో ఉండాలి అని నాకు అర్థమైందండి. ఈ 4 గుణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో మన హృదయము శుద్ధీకరించబడుతుంది. దేవునితో మనం సరాసరిగా క్రీస్తుతోటే మనం మాట్లాడగలము, ఆయన్ని చూస్తాము అని అనిపించిందండి. ఈ 4 గుణాలు మనలోకి రావాలి. ప్రేమించటము అనగానే మనము దేవుని ప్రేమ స్వరూపి అని అంటాం కదండి. మరి ఆ వాక్యం ఒకసారి చూద్దాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని వ్రాయబడి ఉందండి. కాబట్టి మనలో ముఖ్యముగా ఉండవలసింది దేవుని ప్రేమ. ప్రభువు కూడా మనకిచ్చినటువంటి పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా తీసుకుని వచ్చారు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవించమన్నారు. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నారు. 2 ఆజ్ఞల్లో కూడా ప్రేమ గురించే చెప్పారు కదండి. ఎప్పుడైతే క్రీస్తు కలిగిన ఆ ప్రేమ మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారని మనం చెప్పుకుంటాం కదా. తండ్రిని ప్రేమించి ఆయన్ని సంతోష పెట్టడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారని మనం చెప్పుకుంటున్నాం. మరి ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి కనుక మనల్ని పూర్ణ హృదయంతో ప్రేమించమన్నారు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. అన్ని చోట్ల కూడా ప్రేమే ఉందండి. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము దేవునిని మనము సరాసరిగా చూడగలుగుతాము. అందుకే హృదయ శుద్ధి కలవారు దేవుని చూచెదరు అని వాక్యం రాయబడి ఉందండి. మరి అలాగే మనము చూపించవలసిన ప్రేమ ఎలా ఉంటుంది అంటేనండి, మనం ప్రేమించినప్పుడు ప్రేమ డమ్మముగా పలకదు, ప్రేమ అన్నిటినీ తాళుకొనును అన్నారు. అంటే మన కుటుంబస్తులు మనం ప్రేమించినట్టుగా మన భర్తని, మన తండ్రిని, మన పిల్లల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమిస్తామో అలాగ ప్రతి ఒక్కరిని కూడా మనము ప్రేమించబద్దులమై ఉన్నాము అండి. అప్పుడే మన హృదయము శుద్ధీకరించబడుతుంది. ఎలాగా అంటే ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో మనకి ఆ ప్రేమకు వ్యతిరేకమైనటువంటి కోపము, అసహనము అవన్నీ మనలో ఉండవు. అలాగే క్షమించటం. మనుషులుగా మనము తప్పు చేసినప్పుడు మనల్ని అవతల వాళ్ళు సహించాలి అనుకుంటాం, క్షమించాలని అన్నాము. సహించాలి, అది పొరపాటు నేను అన్నాను, నన్ను సహించాలి కదా అంటాం. అలాగే మనము కూడా ఆ పని చేయటానికి సిద్ధపడినప్పుడు మనము ఆ క్షమించే గుణం మనలోకి వస్తుందండి. ఎప్పుడైతే మనం క్షమించడం అనేది జరుగుతుందో మనం అవతల వ్యక్తుల్ని ప్రేమిస్తాము. మన వల్లనే వాళ్ళు కూడా పొరపాటు చేసి ఉండొచ్చు అని హృదయ వైఖరి మనలో ఉండటమే హృదయ శుద్ధి కలిగి ఉండటం అండి. అలాగే 3వ గుణము పశ్చాత్తాపము. మనము ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకొని క్షమించమని అడిగామో ఆయన రక్తము మనల్ని కడిగి శుద్ధీకరించింది. అలాగే ఇతరులను కూడా మనము వాళ్ళు తప్పు చేసినప్పుడు, వాళ్ళు చేసిన పొరపాట్లు ఏదన్నా ఉంటే మనం తెలియపరిచి దేవుని మార్గంలోకి తీసుకురావటానికి మనం ప్రయత్నం చేయాలి.
కానీ మనము అయితే వాళ్ళ పక్షముగా ఏదైతే దానియేలు చేశారో అలాగున వాళ్ళ కొరకు మనం పశ్చాత్తాపంతో, ప్రభువా వాళ్ళు తెలియక తప్పు చేశారు, వాళ్ళ పక్షముగా నేను విజ్ఞాపన చేస్తున్నాను, వారిని క్షమించమని మనము వారు పశ్చాత్తాపంతో ఎలాంటి ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే వారి గురించి విజ్ఞాపన మనం చేస్తామో మన హృదయము శుద్ధీకరించబడుతుంది. ఇది నాకు అర్థమైన విషయం అండి. ఇది ఇలా ఆచరించాలని నాకు అనిపించి నేను కొన్నిసార్లు కొంతమంది కోసం ఆ విధంగా ప్రార్థన చేసి వారిని విడిపించబడాలని, వారు క్రీస్తు చేత ఆకర్షించబడాలని అలాంటి ప్రార్థన చేస్తాను నేను. అలాగే 4వది విశ్వసనీయత. మనము ఎంతటి కష్టం వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుని యొక్క కట్టడల్లోంచి మనం బయటికి రాకుండా, మనకు నమ్మదగిన దేవుడని మనం చెప్తున్నామో మన దేవుడికి మనము నమ్మదగిన వారముగా, మన చుట్టూతో ఉన్నటువంటి మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వారు ఏ విధంగా వ్యవహరించినా, వారు ఎలాంటి పద్ధతిలో మాట్లాడినా, మనకి అగైనెస్ట్గా వారు ఉన్నా కూడా మనము మన యొక్క దేవుని పద్ధతి నుంచి, దేవుడు మనలో ఉండాలని కోరుకున్నటువంటి ఆ గుణగణాల నుంచి, ఆ లక్షణాల నుంచి, ప్రేమించటం నుంచి, క్షమించటం నుంచి, వారిని సహించటంలోనూ, వారి కొరకు ప్రార్థన చేయటంలోనూ ఎక్కడా కూడా మనము తొలగిపోకూడదు. అందుకనే కీర్తన 24వ అధ్యాయంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉందండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చెయ్యకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టకూడదు, అంటే మనకు అనవసరమైన వాటిలోకి మనము వెళ్ళకూడదు. అలాగే కపటముగా మనము మనసులో ఒకటి బయటకు ఒకటి అనే విషయముగా ఉండకూడదు. జీవితం ఎప్పుడూ కూడా మన ఆలోచన, మన నడవడి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. హృదయంలో ఏముందో, మన మనసులో ఏముందో అదే విధంగా బయటకు ఉండాలి అని అంటున్నారు. అలాగే నిర్దోషమైన చేతులు, మన యొక్క క్రియలలో ఎక్కడా కూడా దోషం ఉండకుండా ఉన్నప్పుడు మనకు శుద్ధమైన హృదయము కలిగి ఉన్నవాడే విశ్వసనీయతలో నిలబడతారు అని అంటున్నారండి. అది రావాలి అని అంటే దావీదు చేసినట్టుగా మనము కూడా ప్రార్థన చేయాలండి. ఎలా అడుగుతున్నారంటే దావీదు 51వ కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. ఎప్పుడైతే మనం దావీదు ప్రార్థన చేసినట్టుగా, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగ చేయండి, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు, నేను ఆ విధంగా ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయండి. నువ్వు ప్రేమ స్వరూపువి కదా, నువ్వు ప్రేమించి మా కొరకు వచ్చిన దేవుడు కదా, నేను కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయండి, ఇతరులను నేను క్షమించే హృదయాన్ని నాకు దయచేయండి అని మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ప్రేమ మనలో నిలబడుతుంది. అప్పుడు మనము హృదయ శుద్ధి కలవారముగా ఉండటానికి దేవుడు మన హృదయాన్ని సిద్ధపరుస్తారు. అందుకనే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 43వ వచనంలో వ్రాయబడి ఉంది, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడివై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. మీరు మార్కు సువార్త 9వ అధ్యాయంలోని 43వ వచనం నుంచి 49వ వచనం వరకు చదవండి. మీకు చాలా స్పష్టముగా దేవుని హృదయం ఏంటో అర్థమవుతుంది. మనము పాపములో పడకుండా, కంటితో పాపము చూడకుండా, చేతులతో పాపము చేయకుండా, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా మనము దేవుని ప్రేమ కలిగి మనము జీవించినట్లయితే మనము క్రీస్తుని చూస్తాము. సృష్టికర్తని దేవుణ్ణి ఈ లోకంలోనే సజీవులుగా ఉండగానే మనం చూడగలము. మన హృదయము శుద్ధీకరించబడుతుంది. పాపము వైపు మనం వెళ్ళనప్పుడు, పాపము చూడటానికి, పాపము చేయటానికి కూడా చేతులు నరికివేసుకోమన్నారు, కాళ్ళని నరకమన్నారు నడవకుండా. అలాంటి అంగహీనులు ఉండటమైనా మంచిదే, కానీ నిత్య జీవములో మనము జీవించాలి, దేవునితో సహవాసము కలిగి దేవుణ్ణి చూడాలి అని అంటే మనలో ఉండవలసిన స్వభావాన్ని దేవుడు ఇక్కడ వివరిస్తున్నారండి. అలాగే అదే మాటని మనకి 2వ ఆజ్ఞగా, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ 2 ఆజ్ఞలలో మన హృదయాన్ని మనం నిలిపినట్లయితే మన హృదయము ఈ ప్రేమ, క్షమ, పశ్చాత్తాపము, విశ్వసనీయత అనే 4 లక్షణాలు మన క్రైస్తవ జీవితంలో కలిగి ఉన్నట్లయితే మన హృదయం శుద్ధీకరించబడుతుంది. ఎప్పుడైతే మన హృదయం శుద్ధీకరించబడుతుందో దేవుని మనము చూడగలము.
మరి నిర్దోషమైన చేతులు, కపటం ఉండకూడదు మన మనసులో. మన చేతులు దోషము లేకుండా, మన క్రియలు దోషము లేకుండా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి చూడగలము. కనుక దేవుణ్ణి చూచే వారముగాను, ఎత్తబడే గుంపులో ఉండబడే వారముగా మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మీ కృప, మీ కనికరములను మాలో ప్రవహింప చేయండి. మీరు సెలవిచ్చినట్టుగా నైనా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ప్రేమించినట్లుగా తండ్రి, మాలో ఆ ప్రేమ, క్షమించే గుణము, పశ్చాత్తాపడే గుణము, విశ్వాసనీయత మాలో ఈ 4 లక్షణాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మేము ఆ 4 లక్షణాలని కోల్పోకుండా మేము జీవించగలిగినట్లుగా మీ కృప మాకు దయచేయమని, శుద్ధమైన హృదయం కలిగి ఉన్నట్లుగా మీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థనా సహాయం అవసరమైన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ప్రార్థనా సహాయం అందించగలరు.